భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఫ్రెండ్షిప్ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక తల్లికి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముగ్గురుపైన పోక్సో కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, అసలు ఎప్పుడు జరిగింది ఘటన? అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. స్నేహం పేరుతో ఫ్రెండ్షిప్ చేస్తూ బాలికను నమ్మించి మైనర్ బాలిక పైన ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడిన పరిస్థితి ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఈ విషయం బాలిక కూడా ఆ తల్లి చెప్పడంతో తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని కూడా మనకు అందుతున్న సమాచారం అవుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కొత్తగూడెం పట్టణంలోనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మైనర్ బాలికతో ఆటో డ్రైవర్లకు సంబంధించి ముగ్గురు స్నేహం చేస్తూ గత కొంతకాలంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆ బాలికను ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారనే బాలిక తల్లికి సమాచారం చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. డీఎస్పీ ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఆ బాలికతో మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ముగ్గురు పైన కూడా పోక్సో కేసు నమోదు కాగా వారికి సహకరించినటువంటి వారి పైన కూడా కేసు నమోదు చేస్తామని కూడా ఇప్పటికే పోలీసులు సమాచారం ఫిర్యాదు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటనతో ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగినప్పటికీ పోలీసుల వ్యవహార శైలిలో కొంత మార్పు రాలేదని కూడా అసంతృప్త స్థానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోక్సో కేసులో రాష్ట్రాన్ని గడగడలాడించినటువంటి షాద్ నగర్ హత్య ఘటన మరొక ముందుకి ఈ ఘటన చోటు చేసుకోవడం కొత్తగూడెం లాంటి చోట కొంత పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎస్పీ రోహిత్ రాజు కేసు మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ ముగ్గురుతో పాటు ఎవరెవరైతే బాలిక అత్యాచార యత్నానికి సహకరించారో వాళ్ళకి వారందరిపైన కూడా కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తంగా వారందరూ కూడా మరి కొద్దిసేపట్లోనే అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.